అర్థాలు పెట్టట్లేదు అధ్యక్ష. ఉన్న విషయాన్ని అంటే వాస్తవ విషయాలు సభకి ప్రజలకు తెలిస్తే ఇక్కడ నుంచి మనం ఏ రకంగా నిర్మించుకోవచ్చు అనే దాని మీదనే వాస్తవ పరిస్థితుల్ని సభలో ముందు పెట్టాలనే ఆలోచనతో చెప్పాను తప్ప భ్రమల్లో ఉంచి కప్పిపుచ్చి అబద్ధాలు చెప్పి ఏమి చేయకుండా మనం బ్రహ్మాండంగా ఉన్నామని ముందుకు పోతే మనం సరైన ప్రణాళికలు వేసుకోలేము. దానివల్ల పెద్ద ఎత్తున రాష్ట్రానికి నష్టం చేసినటువంటి వాళ్ళం కూడా అవుతాం. అందుకోసమే నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఇవాళ మనకు వచ్చే రాబడి ఖర్చు గురించి కూడా ఈ సందర్భంగా చెప్తూ గతంలో లాగా బడ్జెట్ని విపరీతంగా పెంచుకుంటూ అంటే రాబడి లేకుండానే రాబడి వస్తున్నట్టుగా పెంచుకొని అంతిమంగా ఏ వర్గాల కోసం అయితే మీరు చెప్పినట్టుగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానీ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కానీ నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం కానీ